హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ ప్యాషన్. నేను మీ సుధా. రోజంతా యాక్టివ్గా ఉండడం అందరికీ సాధ్యం అవ్వదు కదండి. ఉదయం లేచినప్పటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు. ఇంకా జాబ్ టెన్షన్స్ అని లేదంటే పర్సనల్ స్ట్రెస్ అని ఇట్లా రోజంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. దీనివల్ల మనలో శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నెమ్మదిగా వీక్ అయిపోతూ ఉంటాం. కానీ మన డేను అలాగే రొటీన్ను ఇలా కొన్ని కొన్ని మొక్కలతో కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్‌తో కానీ స్టార్ట్ అనేది చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి అలాగే మన లైఫ్ స్పాన్ అనేది పెరగడానికి ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. నేను కూడా ఇలా ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మా బాల్కనీలోకి వచ్చి ఒక్కసారి నాకు నచ్చిన ఇలా ఈ నేచర్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. సో, ఇలా ఉండడం అనేది నా డేకి ఒక గుడ్ స్టార్ట్ అనేది చెప్పొచ్చనమాట. పండగ రోజులన్నీ కూడా తెలియకుండా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయినాయండి. కానీ మళ్ళీ ఇంటికి రావడం అయితే పక్కా కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన రొటీన్ అనేది యాజ్ యూజువల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా ఇదైతే మండే ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే నేవలాగనైతే మీతో స్టే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో నేను ఒక 10 రోజులు లేకపోయేటప్పటికి ఇల్లంతా కూడా బాగా దుంపట్టింది అనమాట. ఇంటి కోసం నేను ఎంత క్లీనింగ్ చేసుకుని ఊరు వెళ్ళానో మళ్ళీ అందులో సగం క్లీనింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయవలసి వచ్చిందనమాట. అంత దుంపట్టిపోయింది. ఇంక ఇలా ఊరెళ్ళొచ్చిన తర్వాత ఎన్ని పనులుంటాయి ఇంక చెప్పక్కర్లేదు కదా. ఇంకా అన్ని పనులు కూడా ఒకే రోజులో అవ్వవు కదండీ. సో, అందు గురించి అయితే ఈ క్లీనింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ప్రతిరోజు కొన్ని కొన్ని పార్ట్స్ కింద పెట్టుకొని వర్క్ లోడ్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాననమాట. ఇంకా 4 డేస్ అనేది పట్టిందనమాట మళ్ళీ నా ఇల్లు రొటీన్‌లో పడ్డానికనేది. ఇంక మార్నింగ్ అయితే నేను గుమ్మం తుడుచుకుంటే ఇంకా హెల్పర్ అయితే వచ్చేసిందనమాట. ఇంక నేను తుడిచిపెడతాను అక్క అని చెప్పేసి దాన్ని చీపురు అయితే తీసుకొని గుమ్మం అయితే తుడిచేస్తుంది. ఇంకా బాగా డస్ట్ అనేది ముఖ్యంగా బాల్కనీలోనే అక్యుములేట్ అయిపోతూ ఉంటుందండి. బయటైతే కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే బాగా జరుగుతూ ఉంటుంది మాకు అందు గురించి అనమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇంట్లో గ్రోసరీ అయితే ఇది నేను కొన్ని అయితే ఊరికి వెళ్ళే ముందైతే తెప్పించలేదనమాట. ఎందుకంటే పప్పులు ఇవన్నీ కూడా అనవసరం కదా. మనం 10 రోజులు ఇంట్లో లేమంటే అవి ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ కొన్ని రోజుల్లో వాడేటప్పుడు పురుగు పట్టడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో, అందు గురించి అట్లాగే డేట్ అనేది అన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవడం కూడా ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి కాబట్టి సామాను వేస్ట్ అని చెప్పి ఎప్పుడు ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఇప్పుడు గ్రోసరీ లిస్ట్ అనేది ఇక్కడ రాయడం మొదలుపెట్టాననమాట నేను. ఇంకా అట్లాగే ఒక పక్కన మంచిగా టీవీ అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టేసుకొని ఇట్లాగా ఇంకా లిస్ట్ అనేది తీసుకొని కూర్చున్నాను నేను. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాననమాట. కిచెన్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని వచ్చానండి. ఏమేమి అవసరమో, ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏంటి అవన్నీ కూడా చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. మొత్తం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాననమాట. ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు కావాలి, ఏంటి మనకు బాత్రూంలో కొన్ని వస్తువులు అవసరం అవుతుంటాయి, బెడ్రూమ్‌లో కొన్ని ఉంటాయి పౌడర్ అని గానీ, ఆయిల్ అని కానీ ఇలాగా. సో, అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి మా వారికైతే స్క్రీన్ షాట్ తీసి ఫోన్‌లో పెట్టేస్తూ ఉంటాననమాట. నేను ఈజీగా తిరిగి తీసుకురావడానికి గ్రోసరీ. ఇంక ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ అండి. చెప్పాను కదా చాలా వరకు కొన్ని కొన్ని వర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంక ఇలా ఆఫ్టర్‌నూన్ అయితే ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఒక వర్క్ అయితే పెట్టుకున్నానండి. ఈస్ట్ వైపు గుమ్మం సిమెంట్ వర్క్ చేయించింది మీకు చూపించాను కదా. అదేనండి వాకిలి అయితేను. ఇంక ఇది వచ్చేసి నార్త్ సైడ్ అనమాట. ఇంకా నార్త్ సైడ్ కూడా ఈరోజు సిమెంట్ వర్క్ అయితే చేయించేస్తున్నాం అనమాట. ఇంకా బయట అయితే పనితో మనకు సంబంధం ఏముంది బయట గొడవ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. బయటైనా లోపలైనా మనం ఉండేది ఇల్లే కాబట్టి సో, ఆ ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా నీట్‌గా ఉండాలి బయటైనా సరే. సో, అందు గురించి అనమాట. బయట గొడవ మనకెందుకు, బయట ఎలా ఉంటే మనకు అనవసరం అని చెప్పేసి అనుకోవడం చాలా తప్పనమాట. ఏదైనా సరే ఇల్లు, మన ఇంటి చుట్టూ ప్రదేశాలు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేందుకు చూసుకుంటూ ఉండాలనమాట. సో, అట్లాగే నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే వాళ్ళందరి కోసం అట్లాగే మా కోసం కూడా టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. ఇంక వాళ్ళకిచ్చేసాను. ఇంకా మేము కూడా టీ తాగుతూ ఉన్నాం అనమాట. ఇంక మా వారు ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఉంటారు ఇంట్లోనైతే. ఇంక ఈరోజైతే ఈ వర్క్ ఒకటి పెట్టుకున్నాం కదా. సో, ఆయన ఇంకా దగ్గరుండి వర్క్ అంతా కూడా చేపిస్తూ ఉన్నారనమాట వాళ్ళతోటనేది. మన ఇంటి కోసం అట్లాగా మన ఇంట్లో చేసుకునే పనులన్నీ కూడా చాలా స్మాల్ స్మాల్ థింగ్సేనండి. ఇవి చాలా ఇంపార్టెంట్ నా కేసులో అయితేను. నేను నమ్మేది నీట్ అండ్ ఆర్గనైజ్డ్ హోమ్ అనమాట. ఎందుకంటే ఇది మెంటల్‌గా, ఎమోషనల్‌గా మనిషిపై చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుందండి. సో, పీస్‌ఫుల్ హోమ్ అనేది హెవెన్ లాంటిదనమాట. ఎందుకంటే మనం రీఛార్జ్ అయ్యేది మన హోమ్‌లోనే కదండీ. సో, అందు గురించనమాట. ఇంక ఇంటికొచ్చిన తర్వాత చాలా బాక్సెస్ అట్లాగే గ్రోసరీ డబ్బాలు ఇవన్నీ కూడా ఖాళీ చేసి వాటిని శుభ్రంగా నీట్‌గా తోమిపెట్టేసి ఊరికైతే వెళ్ళాను కదండీ. సో, అందులో కొన్ని కొన్ని కావాల్సినవన్నీ కూడా ఈరోజు అట్లాగే గ్రోసరీ తెప్పించేసాను. అట్లాగే ఫుల్ చేయవలసినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా వర్క్స్ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ నుంచి మొదలుపెట్టాననమాట. మిస్‌లేనియస్ వర్క్స్ అన్నీ కూడా మనం చక్కగా ఆఫ్టర్‌నూన్ ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు నిద్రపోవాల్సిన అవసరం ఉండదు. అట్లాగే
మనకి మంచి ఎక్సర్సైజ్ కింద ఉంటూ ఉంటుందన్నమాట. మన పనులతో మనకనేది బాడీ అనేది మంచి యాక్టివ్‌గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా! మంచిగా ఈ రోజైతే ఇట్లా కారం డబ్బా అనమాట. అమ్మనేది కారం, పసుపు ఇవన్నీ కూడా ఆడించేసి ఇచ్చేస్తూ ఉంటుందనమాట. సో, దాన్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉన్నాననమాట. అట్లాగే కారం డబ్బా ఫుల్‌గా అనేది ఫిల్ చేయనండి. ఎందుకంటే దాంట్లో ఫ్లేవరు, అరోమా అనేది బయటికి పోతుంది. అట్లాగే కారం ఘాటు కూడా తగ్గిపోతుందనమాట. ఎక్కువ రోజులు బయట అట్లాగా మనం ఓపెన్ చేసి పెడుతూ ఉంటాం కదా! సో, అందు గురించి డబ్బాలో హాఫ్ మాత్రమే వేశాను. ఇంకా జీడిపప్పు కూడా మా వారితో తెప్పించింది ఫిల్ చేసేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెడుతూ ఉంటాననమాట. జీడిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటూ ఉంటుంది. ఇంకా బట్టల స్టాక్ అయితే ఎంత ఉందంటే నేను ఇంక ఇంట్లో లేను కదా! మా వారు చక్కగా ఒక కొండ అనమాట. కొండని రెడీ చేసి పెట్టారు బట్టల కోసం. ఇంకా దాన్ని నేనైతే ఇంక వరుస పెట్టి ఒక 4 రోజులు ఉతుకుతానే ఉన్నాననమాట. సో, ఇంక అస్సలు మధ్యలో ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు ఒక్కరోజు కూడాను. వాష్, ఫోల్డ్, రిపీట్ ఇట్లా రిపీట్ అవుతూనే ఉంది బట్టల పనైతేను. చూసారా ఇవైతే ఒక 2 రోజులనమాట. రావడమే నేను వేసేసాను ఒకరోజు. ఆదివారం అయితే ఇది సోమవారం. ఇంకా నైట్ చూసారా 2 రోజుల వర్క్ అనేది అయింది. ఇప్పుడు మళ్ళీ సోమవారం నైట్‌కి మళ్ళీ ఇంకోసారి వాష్‌కి అనేది వేయాలనమాట. ఇంకా అట్లాగే మా వారు కొన్ని మళ్ళీ నైట్‌కి వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట. అవేంటంటే కాయగూరలు. కాయగూరలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ అని చెప్పేసి చేసుకోవాలి కాబట్టి అది కంపల్సరీ ఇంట్లో ఉండాల్సిందే కదా! అది కూడా నేను మొత్తం అంతా కూడా ఎంప్టీ చేసేసి వెళ్ళిపోయాననమాట. కరెక్ట్‌గా వచ్చింది నాకు పండగ ముందు వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సో, చేసుకుందాం అని చెప్పేసి ఆ పేస్ట్ కోసం కూడా అల్లం వెల్లుల్లిపాయ, అట్లాగే ఉల్లిపాయలు, అట్లాగే డ్రాగన్ ఫ్రూట్ అనమాట మా పాప లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. సో, ఇవన్నీ కూడా తెప్పించి పెట్టేశాను. ఇంకా ఈ ఉల్లిపాయలనేది కంపల్సరీ నేనేం చేస్తానంటే ఒకరోజు అనేది ఎండలో పెట్టేసి అప్పుడు లోపల పెడుతూ ఉంటాననమాట. ఇంక ఉల్లిపాయల సంగతి చెప్పాల్సింది ఏమన్నా బయట చాలా అందంగా కనిపిస్తున్నాయి. లోపల అనేది పొరలన్నీ కూడా కుళ్ళిపోయి ఉంటున్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే కొన్ని చిన్నవి ఉంటాయి కదా! దోమలు లాంటివి అదే వాటిని ఏమంటారంటే ఫ్లైస్ అంటారు కదా! అవన్నీ ఇంట్లో ముఖ్యంగా కిచెన్‌లో అన్ని వస్తువులపై వాలుతూ ఉంటాయి. చాలా చిరాకుగా ఉంటుంది కదా! సో, అందు గురించి అనేది ఎండలో పెట్టేస్తూ ఉంటాననమాట. అట్లాగే కొన్ని పాడైన పళ్ళు తొందరగా వాడేస్తూ ఉంటాను బయటికి తీసేసి. ఇంకా సో, వాటినన్నింటిని కూడా బయట ప్లేస్‌లో వాటిని సర్దుకొని వచ్చేసాను ఇక్కడ. వచ్చేసి పులావ్ సామానండి. పులావ్ సామాన్లనమాట. అవి కూడా ఇంక లాస్ట్‌కొచ్చేసినియి. అన్నీ కూడా పేరుకేవో 4 ఉన్నాయనమాట. లవంగాలు, యాలకులు ఇలాగనమాట. సో, వాటినన్నింటిని కూడా ఒకసారి పులావ్ సామాను తెప్పించేసి ఇవన్నీ కూడా కవర్స్‌లో విడివిడిగా వాళ్ళిచ్చారు. సో, వాటినన్నింటిని ఇట్లా బౌల్‌లో వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఒక జార్ అనేది ఉంటుంది. నాకు పులావ్ సామాన్లు వేసుకునే జార్ అయితే ఆ జార్‌లో వేసేసుకుంటాననమాట ఇవన్నీ కలిపేసిన తర్వాత. అవసరమైనవన్నీ కూడా కొన్ని బయట పెట్టి మిగిలినవన్నీ కూడా వీటిని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ ఉంటాననమాట. వాటిల అరోమా కూడా బయటికి పోతుందని చెప్పేసి జార్‌లో ఎన్నైతే అవసరమో అన్ని పెట్టినాను ఇప్పుడు బయటకైతేను. ప్రస్తుతం అయితేను చూసారు కదా! మంచిగా మొత్తం పలావ్ సామాన్లన్నీ కూడా కలిపేసుకున్నాను ఇక్కడ. అబ్బా! మంచి స్మెల్ వస్తుందనమాట ఇట్లా బయటకి అన్నీ కూడా కలుపుతూ ఉంటేనే. ఎన్నో పనులండి అన్నీ రీస్టాక్ చేసుకోవాల్సినవి, రీఫిల్ చేసుకోవాల్సినవి, వాష్ చేసుకోవాల్సినవి, క్లీన్ చేసుకోవాల్సినవి ఇంకా చాలా చాలా పనులున్నాయన్నమాట. ఓ పక్కన డైలీ రొటీన్ జరుగుతూనే ఉంటుంది. కుకింగ్ అట్లాగే పిల్లల్ని పంపించడం, హస్బెండ్ చూసుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. ఇంకో పక్క నుంచి ఇట్లా అన్ని పనులు కూడా చేసుకుంటూనే ఉన్నానన్నమాట. ఒక 4 రోజులు మాత్రం చాలా వర్క్ అనేది పడిందనమాట ఊరి నుంచి వచ్చిన తర్వాత. ఇవన్నీ కూడా తప్పదు కదా! మనం ఊరెళ్ళే ముందు ఎంతవరకు ఉంటుందో అందులో హాఫ్ వర్క్ అయితే తప్పనిసరిగా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ ఉంటూనే ఉంటుందన్నమాట అందరి ఇళ్లలో కూడాను. సో, మా ఇంట్లో కూడా అంతే. ఇంకా ఉల్లిపాయలు చూసారు కదా! చక్కగా ఇట్లాగా నెక్స్ట్ డే ఆరబెట్టేద్దామని చెప్పేసి ఇట్లా బ్యాంబూ బాస్కెట్‌లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను. అట్లాగే వెల్లుల్లిపాయలు కూడా ఒకసారి ఎండలో వేసేద్దాం అని చెప్పేసి వెల్లుల్లిపాయలు అయితే ఎంత పచ్చిగా ఉన్నాయండి అన్నీ కూడాను. అస్సలు బాలేదనమాట పేస్ట్ చేయడానికి. అల్లం కూడా చాలా లేతగా ఉందండి. అసలు బాలేదనమాట. అల్లం కూడా వెల్లుల్లిపాయ 2 అలాగే ఉన్నాయి. కానీ ఏంటంటే మనకి కుకింగ్‌లో తప్పనిసరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉండాల్సిందే కదా! సో, అందు గురించి అనమాట. ఇంక వెల్లుల్లిపాయ కూడా ఒకసారి ఎండలో వేసేద్దాం అని చెప్పేసి ఇంకా ఇదిగో వీటిని కూడా పక్కన అదే సైడు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. బాస్కెట్ పెద్దదిగా ఉండడం వల్ల చక్కగా అన్నీ కూడా పట్టేసినాయి అనమాట ఇట్లాగా. ఇంక నెక్స్ట్ డే దీన్ని ఎండలో అయితే ఒకసారి డ్రై చేసేసుకుంటే సరిపోతుంది. హౌస్ వైఫ్‌గా నా డే అనేది కూల్‌గా స్టార్ట్ అవ్వాలంటే ఇలాంటి పనులన్నీ కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటాననమాట. నా డే ప్రొడక్టివ్‌గా ఉంటుంది. అట్లాగే నా వర్క్స్‌ని పాజిటివ్‌గా చేసుకోగలుగుతాను ఇంట్లోని. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటాను. మళ్ళీ కలుస్తాను. బాయ్.